వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ సుప్రియ. త్వరలో వినాయక చవితి రాబోతోంది కదా. వినాయక చవితి అంటే మనకి గుర్తొచ్చేది వినాయక విగ్రహాలు. వాటిలో రకరకాల రంగులతో మనం విగ్రహాలు తీసుకొచ్చి పెట్టుకొని పూజలు చేస్తూ ఉంటాం. వినాయక విగ్రహాలు ఎలా తయారు చేస్తారు అని తెలుసుకోవడం కోసం ఇనమడుగు సెంటర్ పడుగుపాడు వద్ద ఉన్న వినాయక విగ్రహాలు తయారు చేస్తే కేంద్రం వద్ద ఉన్నాం. అక్కడ వారిని అడిగి విశేషాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? మా పేరు మల్లికార్జునమ్మ. ఇక్కడ ఎంత కాలంగా ఈ వర్క్ చేస్తున్నారు మీరు? మేము 90 నుంచి ఇక్కడ బొమ్మలు తయారు చేస్తున్నామమ్మా. ఈ వర్క్ మేము చిన్నప్పటి నుంచి మేము కుమ్మరి కులస్తులవి. ఈ వర్క్ అనాది నుంచి మా నాన్నలు మా తాతలు అందరూ ఈ వర్కే చేసేవాళ్ళు. అంటే ఆ రోజుల్లో చిన్న చిన్నవి చేసేవాళ్ళు. ఇటీవల మనకి మహారాష్ట్రలో ఈ బొమ్మల విగ్రహాలు వర్క్ స్టార్ట్ అయింది. తర్వాత ఈ తెలంగాణలో స్టార్ట్ అయింది. తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అయ్యి ఇంచుమించుగా ఒక 50 సంవత్సరాల నుంచి విగ్రహాలు పెడుతున్నారు. నేనైతే 90 నుంచి స్టార్ట్ చేస్తున్నాను. అప్పటి నుంచి మా కుటుంబం పిల్లలు కానీ పెద్దలు కానీ మా నాన్నవాళ్ళు కానీ ఇదే పనిలో ఉండేవాళ్ళు. అంటే మీరు ఈ విగ్రహాలు ఏ సైజు నుంచి ఏ సైజు వరకు చేస్తారు? మా దగ్గర 2 అడుగుల కాడి నుంచి చిన్న పిల్లలు స్కూల్లో పెట్టుకునే పిల్లల కాడి నుంచి లాస్ట్ మండపాల వరకు 15 అడుగుల వరకు మేము సొంతంగా తయారు చేస్తామండి. మా కుటుంబ సభ్యులు అందరం కలిసి. హైయెస్ట్ 15 అడుగులు లాస్ట్ అమ్మ. అంటే ఇక్కడ తయారు చేసిన బొమ్మలు మన నెల్లూరులోనే కాకుండా వేరే ప్లేస్లకి ఏమైనా ఎక్స్పోర్ట్ చేయడం అనేది జరుగుతుందా? ఇంతకుముందు మేము తయారు చేసిన బొమ్మలు చెన్నై, ఇటు రాజమండ్రి, ఇట్లా మామూలు కడప దగ్గర వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే అందరూ అనేక దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టడం వల్ల మాకు వ్యాపారం బాగా డౌన్ అయిపోయింది. దాంతో ఏంటంటే మేము ఏదో కుటుంబం వృత్తి కాబట్టి వదలకుండా కొంచెం కొంచెం చేసుకొని ఏదో మన జీవనాధారం కోసంగా చేసుకొని మేము ఇప్పుడు ఈ బొమ్మలు అమ్ముతున్నాము. ఇంతకుముందు అయితే బయట ఊర్ల నుంచి కూడా వచ్చేది. ఇప్పుడు అక్కడి నుంచి రావడం లేదమ్మా. ఎక్కడంటే అక్కడ తయారు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి సరిపడే దగ్గరలో ఉండే దగ్గర కొనుక్కుంటున్నారు. ఇప్పుడు మనకి ఎవరు అంత దూరం రావడం లేదు. మేము అందుకని ఇంతకుముందు 300 బొమ్మలు చేసేవాళ్ళమి. ఇప్పుడు ఇంచుమించుగా ఒక 150, ఒక 100 అంత రేంజ్లో చేస్తున్నాము. కానీ మా కస్టమర్లు పాత వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏంటంటే మాకు కొన్ని ఫోటోలు ఇచ్చి వాళ్ళకి నచ్చిన విధంగా మమ్మల్ని అడిగితే మేము తయారు చేసి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తాము. అదేవిధంగా ఇప్పుడు ఇంచుమించుగా 30 సంవత్సరాల నుంచి మా జీవనం సాగిస్తున్నాము. ఏ ప్రాబ్లం లేదు. ఈ పిఓపి వల్ల ఏ వర్కర్లకు కానీ మాకు కానీ ఎలాంటి ప్రాబ్లం లేదు. దీనివల్ల ఎవరు ఇబ్బంది పడేది లేదమ్మా. ఓకే, మీరు చెప్పారు అంటే ఇంతకుముందు సమస్యలు ఎదుర్కొన్నామని. అంటే ఇప్పుడంతా మట్టి బొమ్మలు చేయాలి లేదంటే వాటిని బ్యాన్ చేస్తామని ప్రభుత్వం కూడా చెప్పింది. సో ఆ టైంలో మీరు ఎలా సఫర్ అయ్యారు? అంటే బొమ్మలు తయారు చేసుకున్న తర్వాత సేల్ కాకపోవడం అలాంటివి జరిగినప్పుడు మీరు ఎలా సఫర్ అయ్యారు? ఇప్పుడు మేము ఈ బొమ్మలు కోవిడ్ టైంలో మేము ఇంచుమించుగా 10 లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టి తయారు చేసాం. 2 సంవత్సరాల వరకు ఆ బొమ్మలు అమ్ముడు పోల. తర్వాత మట్టి బొమ్మలు చేయమని చెప్పి గవర్నమెంట్ చెప్పింది. కానీ ఎక్కడ కూడా మట్టి బొమ్మలు చేసి దాన్ని సక్సెస్ చేసిన దాఖలాలు లేవు. అసలు మట్టి బొమ్మ ఎత్తుకోబోయేటప్పుడు ఇరిగిపోద్ది. అప్పుడు మళ్ళీ వాళ్ళు ఎత్తుకొని వస్తారు, మీ బొమ్మ ఇరిగిపోయిందా అంటే మేము ఎక్కడ చేసేయగలం మళ్ళీ వాళ్ళకి. ఆ టైంలో చేయడానికి కుదరదు కదా. అందుకని ఏంటంటే పిఓపి ఏంటంటే కొంచెం స్ట్రాంగ్ ఉంటుందని చెప్పి దీంట్లో తయారు చేస్తున్నావు. కానీ మట్టి బొమ్మలు అయితే బొమ్మ చేసి 10 అడుగులు 15 అడుగులు చేయడానికి ఇంపాసిబుల్ అమ్మ. ఏ ప్లేస్లోనే చేయాలో ఆ ప్లేస్లోనే చేయగలుగుతాం. అంతేగాని ఇక్కడి నుంచి ట్రావెలింగ్ చేసేదానికి కుదరదు ఆ మట్టి బొమ్మ. అది దాన్ని బట్టి ఇది చేస్తున్నాం మేము. అంటే ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో పీచ్ అనేది వాడుతున్నారు అనమాట. ఎందుకు? అది స్ట్రాంగ్ కోసమా ఏంటి?
ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో ఈ కొబ్బరి పీస్ అనేది వాడితే ఏంటంటే కొంచెం గట్టిగా ఉంటుంది పట్టుకొని, ఆ బొమ్మ స్ట్రాంగ్ ఉండేదానికోసంగా ఈ కొబ్బరి పీస్ వాడతాము. అది ఏంటంటే రాజమండ్రి వాళ్ళకు కూడా మనం జీవనోపాధి కల్పించినట్టే, అక్కడ కొబ్బరి పీస్ ఫ్యాక్టరీలో వాళ్ళు కూడా ఈ విధంగా బొమ్మలు చేసేవాళ్ళు ఉండడం వల్ల అందరికీ కూడా వ్యాపారం బాగా జరగద్ది. అంటే అందరూ బొమ్మలు చేయడం వల్ల ఫ్యాక్టరీ ఇంతకుముందు కొబ్బరి పీసు పారేసేవాళ్ళు బయట, ఈరోజు వాళ్ళకి ₹1 దొరుకుతుంది. ఎందువల్ల దొరుకుతుందంటే ఈ బొమ్మలు తయారు చేయడం వల్ల వాళ్ళకి ₹1 దొరుకుతుంది. ఈ బొమ్మల వల్ల ప్రతి ఒక్క వర్కర్కి ₹1 లాభమే ఉంటుంది. కానీ వాళ్ళు జీవనోపాధి పని ఎత్తుక్కోకుండా, ఆల్రెడీ ఇప్పుడు ఏం ఉద్యోగాలు ఏం లేవు కదా చదివిన వాళ్ళకి కూడా, ఏదో ఈ పని చేసుకొని బతుకుతున్నాం అంతే. ఓకే, ఇప్పుడు వైట్ కాకుండా పెయింట్లు రకరకాల కలర్స్ కూడా వేస్తున్నారు, దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉంటుంది? ఏం లేదు అమ్మా, మేము పెయింట్లు అయితే ఓన్లీ వాటర్ కలర్స్ వాడుతున్నాము. మామూలు వాటిలో పిగ్మెంట్స్, ఎక్స్ట్రా పిగ్మెంట్స్ అట్లా ఆయిల్ బేస్ కలర్స్ వాడడం లేదు. ఈ వాటర్లో ఈజీగా కరిగే విధంగా మేము వాడుతున్నాం. ఒక బొమ్మ తయారు చేయడానికి మీకు ఎన్ని రోజులు పడుతుంది? ఒక బొమ్మ తయారు చేయడానికి మినిమము ఒక బొమ్మకి 10 రోజులు పడుద్దమ్మా. ఒక 3-4 కూర్చొని చేస్తే 10 రోజులు పడుతుంది. అందువల్ల ఏంటంటే మేము మామూలుగా జనవరి ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేస్తే ఆగస్టు దాకా ఈ బొమ్మలు చేయడానికే సరిపోద్ది మాకు. ఆ టైంలో మేము అందరికీ పని చూపించి మేము ₹1 సంపాదించుకుంటాము. అది మా పరిస్థితి అమ్మా. అంటే ఎన్ని నెలల వరకు అంటే ఈ వర్క్ అంతా ఉంటుంది మీకు క్లియర్ అవ్వడానికి, అమ్మడానికి కానీ తయారు చేయడానికి కానీ అమ్మడానికి కానీ ఎంత టైం పడుతుంది? మొత్తం ఈ బొమ్మలు అమ్మడానికి కానీ తయారు చేయడానికి మేము ఆల్రెడీ ఈ మోల్డ్ చేసుకునే దానికి 3 months పట్టది, డిజైనింగ్ చేసుకునే దానికి. అక్కడి నుంచి మళ్ళా 3 నెలలు అయిపోయిన తర్వాత ఆగస్టు దాకా ఈ డిజైన్లు మామూలుగా బొమ్మలు మ్యానుఫ్యాక్చరింగ్ పోతాం. మళ్ళీ పెయింటింగ్ టైంకి ఒక నెల లాస్ట్ ఇయర్ కస్టమర్లు వస్తుంటారు కాబట్టి వాళ్ళతో మాట్లాడుకోవడం, వాళ్ళకి ఇవ్వడం, ఒక లాస్ట్ నెల అంతా దాంతో సరిపోద్ది. అది కస్టమర్లకి మనం ఈ హ్యాండ్ ఓవర్ చేయాలి కాబట్టి వాళ్ళ సాటిస్ఫాక్షన్ అయ్యేటట్టుగా వాళ్ళ దగ్గర ఉండి ఏం కావాలా మీకు, ఎట్లా కావాలని అడిగి తెలుసుకొని మేము వాళ్ళకి ఇస్తూ ఉంటాం. అచ్చులు వేస్తున్నారు కదా, ఈ అచ్చులు ఎక్కడి నుంచి వస్తాయి, లేదా మీరు ఓన్గా తయారు చేస్తారా? లేదమ్మా, అచ్చులు మేము సొంతంగా చేసుకుంటాం. మేము కళాకారులం కాబట్టి మేము సొంతంగా చేసుకొని మేము ఏ ఎవరికి ఏ కస్టమర్కి ఏ డిజైన్లో కావాలంటే ఆ డిజైన్లో మేము తయారు చేసి ఇస్తాం. అచ్చులు హైదరాబాద్ నుంచి తెచ్చుకుంటాం. అంటే మేము హెల్పింగ్ అనమాట. మా ఫ్రెండ్ ఉన్నాడు, వాడి దగ్గర నుంచి నేను తెచ్చుకుంటా, నా దగ్గర ఉండే వాడికి ఇస్తా, అట్లా హెల్పింగ్ చేసుకుంటా ఉంటాం. ఒకరికొకరు మార్చుకుంటా వాటిని యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఈ కాలంలో ఏమన్నారంటే మట్టి విగ్రహాలు తయారు చేయాలి, నీటిలో ఈజీగా కరిగిపోతాయి, లేదంటే సమస్యలు అన్నారు. సో ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మలు కరగడానికి ఎంత టైం పడుతుంది? ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మలు కరగడానికి మ్యాక్సిమం 1 వారం పడుతుందమ్మా, అంతే. కరిగిపోవడం ఒకటి కన్ఫామ్, కరగకుండా ఉండే ప్రసక్తే లేదు, దానివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు. కరగడానికి మటుకు ఈజీగా 1 వారం లోపల కరిగిపోద్ది. మట్టిదైతే 2 daysలో కరగద్ది, ఇదైతే 1 వారం టైం తీసుకుంటుంది. అంతేగాని కరిగేదే ఖచ్చితంగా కరిగేది, వాటర్లో కరగకుండా ఉండే ప్రసక్తే లేదు. ఓకే, అంటే మీరు బొమ్మలన్నీ తయారు చేసిన తర్వాత అన్నీ అమ్ముడు పోవాలని ఉండదు, కొన్ని మిగిలిపోతూ ఉంటాయి, అలాంటి బొమ్మలు ఏం చేస్తారు? అమ్మా, ఈ బొమ్మలు లాస్ట్ టైము బొమ్మలు చేస్తే మాకు 60 బొమ్మలు మిగిలిపోయినాయి. 60 బొమ్మలు మిగిలిపోతే మాకు ఎంత నష్టం, కూలీలు కూడా రాలా. ఈ సంవత్సరం అన్న అమ్మతాయి అనే ఉద్దేశంతో మేము తయారు చేస్తున్నాం. అంటే ఈ జీవనం దీనిపైన ఉండేది కాబట్టి కంటిన్యూగా ఆ బొమ్మల్ని కూడా మళ్ళా రీపాలిష్ చేసి మళ్ళా మేము ఫ్రెష్గా వాళ్ళ కవర్లు కప్పి పెట్టుకొని ఉంటాం కాబట్టి మళ్ళీ రీపాలిష్ చేసి వాళ్ళకి అమ్ముతామమ్మా. ఒక బొమ్మ చేయడానికి పెట్టుబడి అవుతుంది కదా, 5,000-6,000, అవి పారేయడానికి మాకు కుదరదు. మళ్ళీ తిరిగి కస్టమర్లకి అమ్ముతాం, అమ్మకుండా ఉండేది ఏం లేదు. అది అంతా రిటైల్, హోల్సేల్ ఏమి ఉండదు? హోల్సేల్ ఏం లేదమ్మా, రిటైల్గానే అమ్ముకుంటాం మేము. హోల్సేల్ ఏం లేదు, హోల్సేల్ చేసి అమ్మేది లేదు. ఇప్పుడు అంతా రిటైల్గానే అమ్ముకుంటాం. ఇప్పుడు ఒక్కొక్క బొమ్మ కాస్ట్, చిన్నది తయారు చేస్తున్నారంటున్నారు, పెద్దది తయారు చేస్తున్నారంటున్నారు, ఒక్కొక్క బొమ్మ కాస్ట్ ఎంత ఉంటుంది? అమ్మా, ఇప్పుడు బొమ్మలు తయారు చేయడానికి ₹1000 మినిమము. బేల్దార్ పనిచేసే వాళ్ళకి ₹1000 కూలి. కళాకారుడి కంటే ఒక 1,500-1,200 కూలి ఉంటుంది. ఆ విధంగా పోల్చుకుంటే ఒక బొమ్మ 5,000-6,000, పెద్ద బొమ్మ అయితే ఒక ₹10,000 దాకా మనకు ఖర్చు అవుతుంది. మేము 15,000-20,000 ఆ రేంజ్లో అమ్ముతాం బొమ్మలు. మిగిలిపోతే అప్పుడు కస్టమర్లు 20,000 కొని ఉంటారు, కొని ఉంటే మిగిలిపోయిన టైంలో మాకు ఇంకొక 5,000-3,000 తగ్గించి ఇస్తారు. కానీ మేము ఓల్డ్ కస్టమర్లు కాబట్టి ఏదోలే పానీలు అని చెప్పి ఇస్తూ ఉంటాము. అదే
బొమ్మలు డిమాండ్ ఉంది, ఒక 10,000 రూపాయల బొమ్మని 12,000 రూపాయలు పెట్టి అమ్ముకుంటాం, అంతేగాని మేము అంతకంటే ఏం ఎక్కువ ఆశించమమ్మా. అంటే ఫెస్టివల్ రోజు అందరూ మార్నింగే కొనాలని, ముందు రోజు కొనాలని చాలామంది అనుకుంటుంటారు. సమస్యలను బట్టి కూడా వాళ్ళు నెక్స్ట్ డే మార్నింగ్ కొంటుంటారు, లేదా ముందు రోజు ఈవినింగ్ కొంటుంటారు. దాన్ని బట్టి ఏమైనా ప్రైస్ పెరుగుతుంది అంటే ఆ రోజుకి? అమ్మ, పెద్ద మండపాలు పెట్టేవాళ్ళు ఒక నెల ముందే వచ్చి బొమ్మను సెలెక్ట్ చేసుకుంటారు. దాన్ని బట్టి ఒక 5,000 10,000 మాకు అడ్వాన్స్ ఇస్తారు. వాళ్ళకి నచ్చిన విధంగా మేము తయారు చేసి పెడతాం. కొంతమంది అన్ఎక్స్పెక్టెడ్గా అనుకున్నప్పుడు వాళ్ళు ఉదయాన్నే వస్తారు. ఏదో మిగిలిపోయినవి ఉంటాయి కదా కొన్ని బొమ్మలు, ₹1 తగ్గించే ఇస్తాము. డిమాండ్ ఉంటే ₹1 ఎక్కువ పెట్టి అమ్ముకుంటాం, అంతేగాని ఇంకా అంతకించి ఏం లేదమ్మా. విగ్రహాల్లో రకరకాలుగా మేము పెట్టే విగ్రహం స్పెషల్గా ఉండాలని రకరకాలుగా థింక్ చేసి ఇలా చేసియండి అని కొందరు చెప్తుంటారు. ఫర్ సపోజ్ మనకి ఆవాలతో తయారు చేసిన వినాయకుడిని చూస్తున్నాము, లేకపోతే లడ్డూతో తయారు చేసిన వినాయకుడిని చూస్తున్నాము. అలాంటివి ఏమైనా స్పెషల్గా మీరు తయారు చేసిస్తుంటారా? చేస్తామమ్మా. వాళ్ళకి అడిగినట్లుగా రూపాయి కాయిన్స్ అంటించమంటే అంటిస్తాము, లేదనుకుంటే ఒక పూసలు తీసుకొచ్చి అంటిమంటే అంటిస్తాము. అంటే దానికి లేబర్ ఇంత అవుతుందని చెప్పి తీసుకుంటాం. ఏ టు జెడ్ వినాయకుడి విగ్రహం అంటే ఏదైనా మేము చేసేదానికి సిద్ధం. ఏ బొమ్మ అయినా కానీ వాళ్ళకి అడిగిన ఈ రీతిలో చేయడానికి మాకు టైం చూసుకొని, మాకు టైం కవర్ అవుతుందంటే వాళ్ళు ఏ విధమైన విగ్రహం చెప్పినా మేము తయారు చేసి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయగలం. అంటే మామూలుగా వినాయకుడిని ఆది దేవుడు అని అంటారు. అంటే ఏ పూజ చేయాలన్నా ముందు ఆయన్ని మనం ప్రార్థిస్తాం. అలాంటప్పుడు మీరు విగ్రహాలనే తయారు చేస్తున్నప్పుడు ఏమైనా ముందు జాగ్రత్తలు తీసుకుంటుంటారా? మేము మన హిందూ ధర్మం ప్రకారం మన వినాయకుడు అనే స్వామి మనకు ప్రథమంగా పూజిస్తాం కాబట్టి మేము ఇక్కడ వర్క్ చేసేటప్పుడు ప్రధానంగా మేము గణపతి హోమం, గణపతి పూజలు చేసుకొని వినాయకుడి విగ్రహాలు స్టార్ట్ చేస్తాము. మేము కూడా పవిత్రంగానే వినాయకుడిని తయారు చేస్తామమ్మా. ఎట్లా అంటే అట్లా మాంసాలు తిని ఇక్కడికి రావడం అట్లా చేసేది ఏముండదు. పద్ధతిగానే మేము తయారు చేసి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తాం. సో చూశారు కదా విగ్రహాలు ఎలా తయారు చేస్తారు, దాని వెనకున్న శ్రమ ఏంటో. ఇలా విగ్రహాలు తయారు చేసే వాళ్ళ దగ్గర ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవట, కెమికల్స్ కూడా అంత ఇబ్బంది కలిగించేవి ఉండవట. సో మీరు కూడా ఇలాంటి ప్లేస్లో కొనుక్కోండి. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ.